మేయర్ పిల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన శుక్రవారం జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రధాన ఎజెండాలో పొందుపర్చిన 90 అంశాలతో పాటు టేబుల్ ఎజెండాగా చేర్చిన 42 అంశాలపై సభ్యులు చర్చించారు. వీటిలో 131 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలుపగా రెల్లి వీధి పేరును శబరినగర్ గా మార్చే ప్రతిపాదనను కౌన్సిల్ తిరస్కరించింది. అలాగే మెకానికల్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై కౌన్సిల్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. విశాఖలో సిఐఏ సదస్సు ఘనంగా నిర్వహించుకున్నట్లు మేయర్ పిల్లా శ్రీనివాసరావు తెలిపారు. విదేశీ ప్రముఖులు సైతం శబాష్ అనిపించుకునేలా భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. ఇక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నగరంలోని రోడ్ల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు మేయర్ పిల్లా శ్రీనివాసరావు. ప్రతి కౌన్సిల్లో కూడా ఇప్పుడు 3 కౌన్సిల్లో నేను జరపడం జరిగింది. అలాగే స్టాండింగ్ కమిటీల్లో కానీ వర్కుల్ని పూర్తి చేసేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఏ రోడ్లు వేశారంటే రియల్ ఎస్టేట్కి సుబ్బారెడ్డి ఒక జాగా ఉంటే సుబ్బారెడ్డికి విజయసాయి రెడ్డి ఉన్న ప్లేసులే తప్ప ఆ రోజులో అభివృద్ధి చేయలేదని వైఎస్ఆర్ కార్పొరేట్లో చెప్పుకున్న పరిస్థితి వచ్చింది. ఆ టైంలో విశాఖపట్నం ప్రజలందరి కోసం మేము రోడ్లు వేసి అభివృద్ధి చేస్తున్నాం. శానిటరీ కానీ బీచ్ రోడ్లో కానీ బీచ్ రోడ్లో లైటింగ్ని పెంచడం కానీ ఇంకా బీచ్లో ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో వాళ్ళకి ఆనందంగా ఉన్నందుకు అలలని చూసే విధంగా లైటింగ్ కూడా ఏర్పాటు చేసాం. ఒక ట్రయల్ రన్గా 6 లైట్లు వేయడం జరిగింది. ఇప్పుడు ఉన్ని కూడా పూర్తి చేసి ప్లేసులు ఐడెంటిఫై చేసి వాటిని పూర్తి చేస్తాం. నెక్స్ట్ ఏదైతే క్యాంటీన్స్ గతంలో అభ్యంతరం ప్రజల నుంచి వచ్చిన దాని మీద ఆ రోజు కౌన్సిల్ ద్వారాగా తీసాం. దాన్ని ప్రభుత్వం మా మినిస్టర్ గారు కూడా ఒక మంచి ఉద్దేశంతో పేద ప్రజల వారు వ్యాపారం చేసుకునే విధానాన్ని అది జీవీఎంసీ ద్వారాగా క్యాంటీన్లు తయారు చేసి వాటిని ఏర్పాటు చేసి ఏదైతే రోడ్డు పైన వ్యాపారం చేసుకున్నా పేద ప్రజలకు కూడా అందుబాటులో రేట్లుండే బాధ్యతగా తీసుకున్నందుకు కూడా నిర్ణయం తీసుకొని అది ప్రభుత్వమే టోటల్గా